నాయకుడు మాట్లాడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైనా కాపు అంటారు. కాపు కానే కాదు, వాళ్ళకు కూడా తెలుసు కాపు ఎలాగైందండి. కాపులు కేవలం కాపులో ఒంటరి తెలగ చెట్టిబలిజలు ఉంటారు. చెట్టిబలిజలకి కాపులకి సంబంధం లేదండి, ఒంటరికి కాపులకి సంబంధం లేదండి. మీరు చూడండి, ఈ రోజున మాల అంటే మాలలు ఒకలే ఉంటారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల ఓట్లు 54 లక్షల పైన ఉన్నాయి. కాపుల ఓట్లు ఎన్ని ఉన్నాయండి? 25 లక్షలు మాత్రం ఉన్నాయి. ఓన్లీ కాపుల ఓట్లు మాత్రం ఈ రోజున సింగిల్ లార్జెస్ట్ అని చెప్పేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్కి కాపులు మాత్రం గంప గుద్దుగా గుద్దేశారంటే ఎన్ని ఓట్లు పడిపోయి ఈ రోజున అసలు పవన్ కళ్యాణ్తో కాపులు ఎంతమంది నడిచారు ఏంటి? ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ పార్టీలో కాపులు ఎంతమంది ఉన్నారు లిస్టు తీయమనండి. ఇదే కాపు నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ తప్ప రెండో కాపు నాయకుడు ఒక ఈ పేరు చెప్తే రాష్ట్రం మొత్తం కాపు నాయకత్వం ఎలుగుతుంది అని ఇంకో కాపు నాయకుడి పేరు చెప్పమనండి, లేదా ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పమనండి. ఈ రోజున ఆ రకంగా టీడీపీలో ఉంది, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ జనసేనలో ఏ విధంగా మీకు మెర్జ్ అయింది? జనసేన పార్టీ వల్ల మీకు ఎన్ని ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి? బీజేపీ వల్ల మీకు ఎన్ని ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి? ఓకే సార్, కాపులు ఆయన వెనకాల ఉన్నారు కాబట్టే కదా సీఎం షేరింగ్ వరకు ఏమీ లేదు సార్. ఇక్కడ ఒకటి చెప్తున్నా, కాపులందరూ కూడా ఈ రోజు కాపులందరూ కూడా మీరు ఎలాగని టేల చేయండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు 60% మంది, 60% మంది వైఎస్ఆర్సీపీ మంది ఉన్నారు. ఎస్సీ వచ్చేసరికి ఎస్సీలందరూ కూడా 90% మంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. బీసీలు 70% మంది, బీసీలు 70% మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మా కమ్మ వాళ్ళందరూ కూడా 100కు 100% మాతలు ఉన్నారంటారు. ఒకటే సార్, కమ్మ వాళ్ళందరూ 100కు 100% టీడీపీ వాళ్ళతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎంతమందికి సోదరీస్కి టికెట్లు ఇచ్చాం? మరి వాళ్ళందరూ కమ్మ వాళ్ళు కాదా? వాళ్ళకి మరి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేరా? అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి 100కు 100% ఓట్లు ట్రాన్స్ఫర్ మాకు అయ్యాను. 70% లెక్కలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది పేపర్ పైన, బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంది, ఎంతవరకు బ్యాలెట్ పేపర్ వరకు వెళ్ళింది అన్నది పాయింట్ ఇక్కడ. గ్రౌండ్ రియాలిటీ రేపొద్దున 11 గంటలకి ఖచ్చితంగా మీకు ఇదే అనాలిసిస్, ఇదే ఖచ్చితంగా రేపు 11 గంటలకి భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. 130+ ఎంపీలు 20+తో ఈ రోజున ఈ ఫిగర్ ఖచ్చితంగా రాబోతుంది. ఈ ఫిగర్ ఖచ్చితంగా రాబోతుంది. రాని పక్షంలో ఇదే రేగిడి లక్ష్మణరావు ఖచ్చితంగా గుండెతో కానీ లేదా శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా అయిపోవడానికి ఖచ్చితంగా మీ స్టూడియోలో చెప్తున్నా, మామూలు విషయం కాదు. నేను రాజకీయాలు వదిలేస్తా, నేను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వను, ఏ పార్టీలో ఉండను, కూడా రాజకీయాలు మానేస్తాను. నేను ఛాలెంజ్ చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పొద్దున అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో ఉన్నాడు. భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మీరు రాజకీయాల్లో 4 సార్ సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ గారు, ఎంతలా ఎగ్జిట్ పోల్ చూస్తున్నాం, ఎట్ ది సేమ్ టైం పెరిగినటువంటి ఓటు బ్యాంకు ఓటు శాతం కూడా చూస్తున్నాం. ఇట్లాంటి విషయంలో మీకు వచ్చినటువంటిది సర్వే సంస్థ, ఒకటే సర్వే సంస్థ నుంచి అధికారంలోకి వస్తుందని మాట్లాడుతున్నారు. తప్పు ఇట్లా నేపథ్యంలో మీరు చాలా పెద్ద కామెంట్లు చేస్తున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటారు. 12 సార్ ఈ రోజున శ్రీకాంత్ గారు మాకు 12 ఎగ్జిట్ పోల్స్ నుంచి మాకు అనుకూలంగా వచ్చినాయి. టీడీపీకి 4 వచ్చినాయి. ఈ 4 కూడా కేకే సంస్థ. ఆ కేకే వాళ్ళు జనసేన పార్టీకి 21 ఇచ్చినప్పుడే వాళ్ళు డల్తామని అర్థమైంది. 21 నిజంగా జనసేన నీది మళ్ళీ కూడా చెప్తున్నా, 21 జనసేన పార్టీ గెలిచినా నేను రాజకీయాల్లో ఉండడం ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను. ఏ ప్రాతిపదికన ఏ శాంపిల్స్ తీసుకొని కేకే సర్వే ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఆ సర్వే ఇచ్చి చెప్పండి. ఈ రోజున ఆరామ్ వస్తాను 90,000 శాంపుల్ తీసుకొని నేను చేశానని చెప్పాడు మగోళ్ళగా. ఈ రోజున ఇదే కేకే ఎన్ని శాంపిల్స్ తీసుకున్నావు అన్నాడు. లేకపోతే ఇంకో ఛానల్ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీవీ అవనియండి, ఈ రోజున రవిప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎన్ని శాంపుల్ తీసినావు దమ్మంటే కదా నీ చెప్తా. జయరామ్ గారు, రాజకీయంగా ఇంతకాలం ఉన్నటువంటి ఉత్కంఠ ఇంకా తీవ్రంగా కనిపిస్తోంది. సో ఒక డబుల్ ప్రెషర్ మాత్రం కనిపిస్తోంది. సమయం గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. రేపు 11 గంటల వరకు 12 గంటల వరకు ట్రెండ్స్ కనిపిస్తే దేశం మొత్తంతో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో
మరోవైపు మనం చూస్తున్న వైసీపీ నాయకుడు చాలా భారీ కామెంట్స్ సవాళ్లు చేస్తున్నారు. వైసీపీ గెలుస్తుందన్నటువంటి ధీమా చేస్తున్నారు.